హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ ముక్కోటి ఏకాదశికి ఒక చిన్న పురి ముగ్గు ట్రై చేశానండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. నాకు ఒక 2, 3 టైమ్స్ ఏస్తే నాకు ఈ ముగ్గు వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. పురి ముగ్గులు టచ్ ఉన్న వాళ్ళైతే ఈ ముగ్గు తొందరగా వేయగలుగుతారండి. పురి ముగ్గులు టచ్ లేని వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. ఏం పర్లేదండి, ట్రై చేయండి. కంపల్సరీ వస్తుంది. నేను ట్రై చేశాను కదా! మీరు ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సింపుల్ వేలో ముందు బాక్సెస్ వేసుకోండి మొత్తము. ఈ ముగ్గు 13 చుక్కలండి. సరి అండి. 13 చుక్కలు 3 వరుసలు పెట్టుకోండి. తర్వాత 11 చుక్కలు 3 వరుసలు, 9 చుక్కలు 3 వరుసలు, 7 చుక్కలు 3 వరుసలు. తర్వాత కింద ద్వారాల దగ్గర 5 చుక్కలు 5 వరుసలు పెట్టుకోండి. కొద్దిగా స్పేస్ వదులుకోండి. మీకు ఒకవేళ వీలుంటే వాకిలి స్పేస్ ఎక్కువగా వదులుకున్నారంటే 2 వాకిళ్ళు కూడా వేసుకోవచ్చు. స్పేస్ తక్కువగా ఉందంటే ఒక చిన్న దీపంలాగా ముగ్గు వేసుకోండి. లేదు అంటే ఒక తామర పువ్వు కూడా మధ్యలో వేసుకోవచ్చండి ద్వారం దగ్గర. ఒకసారి అలా ట్రై చేయండి. నేనైతే సూర్యుడి బొమ్మ వేశానండి. ఆ ప్లేస్‌లో మీరు ఒక చిన్న దీపపు కుంది వేసుకోండి. లేదా ఒక కమలం పువ్వు వేసుకోండి. స్వస్తిక్ స్వస్తిక్ వేసుకోవచ్చు. మరి అందరూ తొక్కుతారు కదా! వద్దులెండి స్వస్తికు. మీకు నచ్చినది ఏదైనా సరే వేసుకోండి. ఇలా ఫస్ట్ డబ్బాలన్నీ వేసుకొని ఫస్ట్ డబ్బాలతో స్టార్ట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి ముగ్గు. కన్‌ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ డబ్బాలు వేసుకోండి. చుక్కలు పెట్టుకునేటప్పుడు కొద్ది దూరంగా చుక్కలు పెట్టుకోండి. డబ్బాలన్నీ కలవకుండా మీకు నీట్‌గా అర్థమవుతుంది. వేసేటప్పుడు చుక్కలకి చుక్కలు కలిపేటప్పుడు మీకు నీట్‌గా అర్థమవుతుంది. చుక్కలు దగ్గరగా పెట్టుకుంటే సరిగ్గా అర్థం కాదండి. ఈ ముక్కోటి ఏకాదశికి ఈ ముగ్గు ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను చాలా ఈజీ వేలో చూపించానండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. Thanks to watching my video only. Bye.